ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్‌లో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారి పేరుందా? ఎందుకంటే తాజాగా పయ్యావుల కేశవ్ గారు చేసిన వ్యాఖ్యలవి. ఏ అర్ధరాత్రి అయినా బొత్స సత్యనారాయణ ఇంటికి పోలీసులు వెళ్తారేమో! ఎందుకంటే ఈ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి ఆ సమయంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారే ఉన్నారు అనేది. ఇక్కడ ఇప్పటికే అచ్చెన్నాయుడు గారికి ఆయనకి ఇద్దరికీ పడట్లేదు మండలిలో. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టుగా యేసుకుంటున్నారు. ఒకప్పుడు వైసీపీ హయాంలో అచ్చెన్నాయుడు ఇంటికి అలాగే పోలీసులు వెళ్ళారు తెల్లవారుజామున. ఆయన్ని అప్పట్లో ఆయన గతంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఈఎస్ఐ కుంభకోణం వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదంతా అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఓకే, అది ప్రతీకార రాజకీయమా దానికి ఇదా అని పక్కన పెడితే ఏ విషయంలో దొరుకుతారని అందరూ చూస్తున్నారు. ఓకే, తెలుగుదేశం పార్టీ ముందుగానే పక్కా ప్లానింగ్తో ఉందేమో, ఒక లిస్ట్ స్టడీ చేసి పెట్టుకుందేమో ఎవరికి తెలియదు. కాకపోతే ఈ మాటలు ఎలా ఇప్పుడు మొన్న చూడండి, ఎవరైనా అనుకున్నారా తమ్మినేని సీతారాం విషయంలో వాళ్ళ కొడుకు విషయంలో ఆ కేసులు బయటకు వస్తాయని? సిద్దిరప్పలరాజు అరెస్ట్ అవుతారు, కొడుకు అరెస్ట్ అవుతారని ఎవరైనా అనుకున్నారా? ఓకే, అది యాక్సిడెంట్ అనుకోండి. గుంటూరు వైసీపీ ముస్తఫా వాళ్ళ కుమారుడు ఎవరైనా ఊహించారా? విరూపాక్షి ఎమ్మెల్యే ఎవరైనా ఊహించారా? అంటే వైసీపీ నేతలు వాళ్ళకు కూడా ఊహించిన వాళ్ళు మీద కేసులు అరెస్టులు జరుగుతున్నాయి. బొత్స సత్యనారాయణ గారు సీనియర్, పైగా విజయనగరంలో మంచి పట్టున్న వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మంచి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. బొత్స సత్యనారాయణ గారి ఫ్యామిలీ సీనియర్ నాయకులు, ఎప్పట్లో కాంగ్రెస్ పార్టీలోనే అప్పట్లోనే మంత్రిగా పనిచేసిన వ్యక్తి. సో ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారా, టార్గెట్ అవుతున్నారా గ్రూప్ 1 విషయంలో ఏంటి అనేది? కాకపోతే అది మంత్రికి సంబంధం ఉంటుందా లేదా అనేది ఒకటి, మరి ఏ కోణంలో జరుగుతుందో ఏంటో తెలియదు. కానీ నెక్స్ట్ లిస్ట్లో ఆయన ఉన్నారా అనే చర్చ అయితే నడుస్తుంది. మరి చూడాలి.